మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే 95-98 ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఒక పెద్ద కరువు వచ్చింది. మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. గడ్డి తీసేపోవాలంటే తీసేపోగలుగుతాం గాని నీళ్లు తీసేపోవాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. పశువులకి క్యాంపులు పెట్టాం దిశ, మనుషులకు కాదు. మనుషులకు కావాలంటే నీళ్లువి ఇండ్లు కాడిచ్చాం. పశువులకు క్యాంపులు పెట్టి వాళ్ళు పశువులను మేపుకోలేకపోతే గడ్డి తీసుకుపోయి వ్యాగన్స్ తో ఆంధ్రా నుంచి గడ్డి తీసుకుపోయి అక్కడ నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్యాంపులు పెట్టిన పరిస్థితి దిశ. ప్రతి సంవత్సరం 10 ఏళ్లకు 7 సంవత్సరాలు వేరుశెనగ ఎండిపోయేది. ఫస్ట్ టైం రాయలసీమలో అనంతపురం జిల్లా వేదికగా తీసుకుని ఇన్పుట్ సబ్సిడీ ఒకటి ఇవ్వాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రిగా చేశాం. ఈ రోజు రాష్ట్రంలోనే నేను గర్వంగా చెప్తున్నా, నేను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాష్ట్రంలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదంటే దానికి చిరునామాగా అనంతపురం.